ఓపెన్ టాక్కి స్వాగతం. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే రాష్ట్రంలో కుదిరింది. అయితే ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సందిగ్ధం. ఎందుకంటే అటుపక్క జగన్మోహన్ రెడ్డితో అంటగాగటం, అలాగే జగన్మోహన్ రెడ్డికి గత 5 ఏళ్లుగా అప్పులు ఇచ్చి సహకరించడంతో బీజేపీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ టీడీపీ జనసేన పొత్తుతో పాటు బీజేపీ కూడా కలిసి రావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఢిల్లీలో కీలక స్థాయి చర్చలు కూడా నడిచాయి. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరిరువురు కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని, అలాగే జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డాని వీరిద్దరిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. దాదాపు గంటన్నర పాటు కీలక చర్చలు అయితే నడిచాయి. ఫైనల్గా పొత్తు విషయం అయితే ఖరారైంది. బట్ ఎన్ని సీట్లు అనే దాని మీద కొంచెం సందిగ్ధత అయితే ఏర్పడింది. అయితే బీజేపీ అయితే కొంచెం ఎక్కువ సీట్లు అడిగినట్టుగా తెలిసింది. బట్ చంద్రబాబు గారు ఎక్కువ సీట్లు ఇస్తే అది ఐచితంగా వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని సీట్లు ఇవ్వలేమో, మేము కొన్ని సీట్లు మాత్రం ఇవ్వగలమని చెప్పి చంద్రబాబు గారు తన మనసులో మాట అయితే చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఎన్ని సీట్లు అనే దాని మీద అయితే ఇప్పటివరకు పూర్తి స్పష్టత రానప్పటికీ కూడా దాదాపుగా పొత్తు అయితే కన్ఫామ్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయి. ఎందుకు అంటే చంద్రబాబు గారు కూడా గతంలో అదే బీజేపీ నుంచి బయటకు వచ్చారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలోనే, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రెండోది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం కూడా కేంద్రం చేతుల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల కమిషన్ కూడా సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే గెలవాలనడానికి ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సపోర్ట్ లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దొంగ ఓటర్ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆ కేంద్రంతో అయితే చంద్రబాబు గారు పొత్తుకి దిగుతున్నట్టుగా తెలిసింది. ఇక గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా ఆ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి తగిన నిధులు తెచ్చుకోవచ్చు అనేది రెండోది చంద్రబాబు గారి వ్యూహం. ఎందుకంటే ముఖ్యంగా అమరావతి అనేది ఇక్కడ అతిపెద్ద టాపిక్గా ఉంది. ఈ అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్లలో ఒక రూపు తీసుకురావాలి. అందుకు ఖచ్చితంగా కేంద్ర సహాయం ఉండాలి. కేంద్ర సహాయం లేకపోతే మళ్ళీ కొంత ఇబ్బందులు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయలేదంటే కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటే దాని పనులు అనేది చాలా వేగంగా ఉంటుంది. అలాగే అనేక వాటికి అనుమతులు కావాల్సి ఉంటుంది, అనేక వాటికి నిధులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్రం సపోర్ట్ ఉండాలి. కాబట్టి బీజేపీతో ఉంటే అమరావతి నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేయొచ్చు అనేది చంద్రబాబు గారి వ్యూహంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 2014లో ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన, అప్పుడు జనసేన ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా పోటీ చేయలేదు, బట్ మద్దతు ఇచ్చారు. ఏ విధంగా అయితే పోటీ కలిసి ఎన్నికల్లో విజయం సాధించారో ఇప్పుడు కూడా అదే విధంగా 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడుకున్న తర్వాతే వెళ్ళి జేపీ నడ్డాని అమిత్ షాని కూడా కలవడం జరిగింది. ఇక దీనికంటే ముందు ఏపీ బీజేపీ నేతలతో అక్కడ కేంద్ర నేతలు కూడా మాట్లాడటం జరిగింది. ఎన్ని స్థానాల్లో బీజేపీకి బలం ఉంది, ఎన్ని స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు, ఒకవేళ పొత్తులో అడిగితే ఎన్ని స్థానాలు అడగాలనే దాని మీద సమగ్ర వివరణ ఇవ్వాలని చెప్పి కోరిన నేపథ్యంలో పురంధేశ్వరి అధ్యక్షతన వారంతా కూడా ఏర్పాటు చేసుకున్న నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 10 ఎంపీ సీట్లు 20 ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. బట్ అన్ని సీట్లు అయితే సాధ్యపడవన్న విషయం వారికి కూడా తెలుసు. బట్ అన్ని సీట్లు ప్రతిపాదన పెట్టాలని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలు అయితే సూచించినట్టుగా ఉన్నారు. బట్ చంద్రబాబు గారు కూడా అన్ని సీట్లు అయితే ఇవ్వలేమని చెప్పి తేల్చి చెప్పారు. నిన్న కూడా 7 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు కనీసం ఇవ్వాలని చెప్పి జేపీ నడ్డా కానివ్వండి లేదా అమిత్ షా గారిని కోరటం జరిగింది. దానికి కూడా ఒక రీజన్ చెప్తున్నారు. ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో అన్ని సీట్లు రావాలి అంటే మా మిత్రపక్షాల నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మాకు వీలైన ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరినట్టుగా తెలిసింది. కనీసం 7 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని వారైతే అడిగినట్టుగా తెలిసింది. బట్ అన్ని స్థానాలు అయితే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ బలం లేని ప్రాంతాల్లో పోటీ చేస్తే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లాభం జరుగుతుంది, పొత్తుకి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకోవాలని చెప్పి 4 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలకైతే సుముఖం చేసినట్టుగా తెలిసింది. లేదా 5 ఎంపీ 5 ఎమ్మెల్యే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది.
మొత్తంగా 4 లేదా 5 ఎంపీ స్థానాలు, ఒక 4 లేదా 5 ఎమ్మెల్యే స్థానాలకైతే పొత్తు ఖరారయ్యే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మరొకసారి రాష్ట్ర బీజేపీ నేతలతో సంప్రదించిన తర్వాత వారు చెప్తామని చెప్పి కూడా కేంద్ర బీజేపీ నేతలు చెప్పినట్టుగా తెలిసింది. ఈ నిమిత్తం ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. ఏ క్షణమైనా పిలుపు రావచ్చు అనే ఉద్దేశంతో అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒకవేళ కొన్ని స్థానాలను కేటాయిస్తే ఏ స్థానాలను కేటాయించాలి, కేటాయించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులుగా ఎవరు ఉండాలి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చిన తర్వాత కలవాలని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలకైతే కేంద్ర బీజేపీ నేతలు అయితే సూచించినట్టుగా తెలిసింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కలిసి గెలుద్దాం, కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు, చంద్రబాబు పవన్తో అమిత్ షా జేపీ నడ్డా భేటీ. అసెంబ్లీలో గెలవటం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం, అమిత్ షా నడ్డా ప్రతిపాదన. సో ఇందాకే చెప్పినట్టుగా వారు ఎందుకు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు అంటే ఎన్డీఏ ఈసారి పెట్టుకున్న సీట్లు లక్ష్యంగా 370. సో ఈ నేపథ్యంలో అడుగుతున్నారు. బట్ దానికి ఒక రీజన్ ఉంది. ఒకవేళ బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో సీట్లు ఎక్కువ అడుగుంటే ఓకే, అది నో ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణలో కొద్ది గొప్ప బీజేపీ ఉంది, అక్కడ సీట్లు అడగడంలో తప్పులేదు. కానీ ఏపీలో బీజేపీ పూర్తిగా దాదాపుగా లేదని చెప్పాలా, 0.5% 1% లోపు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులో కానీ ఎక్కువ సీట్లు కేటాయిస్తే అంతిమంగా అది జగన్మోహన్ రెడ్డికి లబ్ధి అవ్వచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి వెళితేనే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. వారితో బీజేపీ కలిస్తే కొంత మైనస్ అవుతుంది, మైనార్టీ ఓట్లు కొంత నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ సర్వేలన్నీ చెబుతున్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ సీట్లు కేటాయిస్తే అది ప్రజల్లో కూడా ఒక చెడుగా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో బలానికి సరిపడా సీట్లు తీసుకుంటే ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. 4 ఎంపీ 6 అసెంబ్లీల్లో అయితే పక్కా, ఇంకా ఎక్కువైతే అది వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం అని చెప్పి తన మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు గారు. సో మొత్తంగా 4 ఎంపీ స్థానాలు 6 ఎమ్మెల్యే స్థానాలకైతే దాదాపు బీజేపీ ఓకే అంటే కనుక పొత్తు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అంటే మనకు తెలిసిన సమాచారం, అది 100కు 100% నిజమా కాదనేది మనకు తెలీదు, మనకు సూచాయిగా తెలుస్తున్న సమాచారం. అయితే ఎన్డీఏలో చేరిక పైన కూడా దాదాపుగా సుముఖంగా, అంటే చేరిక మీద అయితే ఎటువంటి డౌట్ లేదు, ఇక బీజేపీ కలిసిపోయిన మాట వాస్తవం, ఇక ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకు క్లారిటీ రావాల్సిన అంశం ఏంటంటే ఎన్ని సీట్లను బీజేపీకి కేటాయిస్తుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. గతంలో కూడా చంద్రబాబు గారు ఈ సీట్లు ప్రకటించే సమయంలో కూడా చెప్పారు, 118 సీట్లు ప్రకటించే సమయంలో భవిష్యత్తులో బీజేపీ కలిసి వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో అంటే అప్పటికే చర్చల దశలో ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు ప్రకటించి చంద్రబాబు గారు అయితే ఆపడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా మరొకసారి 2014 కాంబినేషన్ అయితే 2024లో రాబోతుంది. ఇప్పటికే దాదాపు టీడీపీ జనసేన గెలుపు ఖాయమైన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా కలిస్తే ఖచ్చితంగా మిగతా విషయాల్లో ఎలక్షన్ నిర్వహణకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ విషయంలో కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్ల విషయంలో కానివ్వండి కొంత సపోర్ట్ అయితే లభించే అవకాశం ఉంటుంది. అలాగే గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీరిరువురు కూడా చేతులైతే కలపడం జరిగినట్టు తెలిసింది. చూడాలి మరి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, బీజేపీ ఎన్ని సీట్లను తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తుందనే తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.